ఉపాధ్యాయుడు ఎవరిని దండిస్తాడో ఆ వ్యక్తి జీవితం బాగుపడద్దు అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అవును, అందుకే దావీదు మహారాజు అంటాడు, పెద్దలు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక అంటాడు. నిజమే బిడ్డలారా, ఖండించుట గద్దించుట అది మన మేలు కొరకే. పోరాటం అనేది మన మేలు కొరకే. ఒక విరుకైన మార్గాన్ని ఎంచుకుని వెళ్ళటం మన మేలు కొరకే. అది మన జీవితానికి మేలు చేస్తుంది, మన ఉండవలసిన స్థలాన్ని చూపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు యవనస్తుడితో, ఇదిగో నువ్వు నాతో పాటు నా రాజ్యములో ఉండాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అనగానే వాడు ఆస్తిపరుడు గనుక మిక్కిలి వ్యసనపడి, ఆస్తిపరుడు గనుక చెప్పండి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు ఏడుస్తూ. యేసు ప్రభు చెప్పిన పని చేయడానికి వాడికి ఇష్టం లేదు. యేసయ్య చెప్పిన మాట వాడికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి నీ ధనము నీకు అడ్డొచ్చిందని చెప్పాడు ప్రభువారు. దాన్ని పేదలకు ఇచ్చేయి, దాన్ని అమ్మేయి, ఇహమందును పరమందును నీకు ఆస్తి ఇస్తాను. స్తోత్రం చెప్పండి. పిచ్చోడా, నువ్వు ఇక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ అక్కడ కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు నా మాట విని నన్ను వెంబడించంటే వాడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వాడు దుఃఖపడుతూ ఏడుస్తూ వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? ప్రభుకి ఏమైనా నష్టమా? వెళ్ళిపోయినోడికి నష్టమా? వెళ్ళిపోయినోడికే నష్టం. అంతే. పిల్లలను మనం భవిష్యత్తును ఎరిగి పిల్లలను మనం గద్దిస్తాం, పిల్లలను మనం దండిస్తాం, పిల్లల మీద మనం కోపపడతాం. కోపపడినప్పుడు మా నాన్న నా మీద కోపపడ్డాడు, మా అమ్మ నా మీద కోపపడిందని పిల్లలు నిరాశ కలిగి లోలోపల కుములుతూ ఏడుస్తూ పిల్లలు దిగాలుగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించి నా తల్లి నన్ను దండించింది, నన్ను ప్రేమించి నా తండ్రి నన్ను గద్దించాడు, నన్ను ప్రేమించి అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఎంత త్యాగం అండి యేసుప్రభు వారు చేసింది. ఎవరు ప్రేమించి? నిన్ను నన్ను ప్రేమించి మళ్ళను ప్రేమించి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు తండ్రికి. ఆయన మరణానికైనా అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని దెబ్బలకు అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని గాయాలకు అప్పగించుకున్నాడు. తన జీవితం అంతా పాడైపోయింది బిడ్డలారా. సౌందర్యం కలిగిన వాడు, ధవళవర్ణుడైన వాడు కురుపిగా మారాడు, నల్లగా మారాడు, ఎందుకు పనికిరాని వాడుగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. మనల్ని ప్రేమించి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, ప్రేమిస్తే బహుమానం ఇస్తారు, ప్రేమిస్తే ఏదైనా ఇస్తారు. కానీ యేసుప్రభు వారు మనల్ని ప్రేమించి ఆయన ఏమిచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంతగా ప్రేమించిన ప్రభువుకు మనం ఏమివ్వగలుగుతున్నాం? మురికి వాసన కలిగిన మన జీవితాలు, ఎన్నికలేని మన జీవితాలు, భ్రష్టమైన మన బ్రతుకులను కంపుతో బ్రతుకుతున్న ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితాలను ఆయన ఏం చేయటానికి? పరిమళ వాసనగా ఉండుటకు. ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను శిలువ మరణానికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. బిడ్డలారా, కంపుకొట్టే మన బ్రతుకులను సువాసన కలిగిన వారిగా చేయటానికి. సువాసనలో ఎటువంటి వాసన? అది పరిమళ వాసన, పరిమళించే వాసనగా మనల్ని చేసుకున్నాడు యేసయ్య. నువ్వేమిస్తున్నావు? ఆయన కొరకు నువ్వేమివ్వగలుగుతున్నావు? ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడు అంటే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. అంటే ఒక శ్రమలో నువ్వు వెళ్ళాలంటే, కష్టంలో నువ్వు వెళ్ళాలంటే, ఒక బాధలో నువ్వు వెళ్ళాలంటే నీకు సాధ్యపడట్లేదు. కానీ కష్టాలు చూడకుండా, శ్రమ చూడకుండా, బాధ చూడకుండా, బిడ్డలారా, నార్మల్ డెలివరీ అయినా తల్లి కేకలేయకుండా బిడ్డను కంటదా? కన్నదే. అదే సర్జరీ చేస్తే
చెప్పండి. సర్జరీ చేస్తే ఇంకా బాధ. ఈ మధ్యకాలంలో ఏంటో ఫ్యాషన్గా చెప్తున్నా, జిప్ అంటే ఏంటది? ఏం ఆపరేషన్ అది? జిప్ ఆపరేషన్. జిప్ ఆపరేషన్ అయినా ఓపెన్ చేయరా? ఏమ్మా, ఏది సచివాలయం డాక్టర్ అమ్మ వచ్చిందా? ఈ నర్సు రాలేదే, వీళ్ళు హడకపోయారా? ఇంకా రాలేదు. ఓపెన్ చేయకుండా బిడ్డ బయటకు వస్తుంది. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెడుతున్నా, నొప్పి లేకుండా. చూశారు మీరు ఎక్కడన్నా? నొప్పి లేకుండా డెలివరీ చేస్తాం. ఎలాగ నొప్పి లేకుండా చేయగలుగుతాం? తల్లి బిడ్డను కనేటప్పుడు నొప్పి లేకుండా ఎలాగ బిడ్డను కంటది? వాళ్ళు అంటారు నొప్పి లేకుండా డెలివరీ చేస్తాం మేము. ఆ బోర్డులు చూసి సంతోషంగా వెళ్ళి అక్కడ ఏడకుండా బిడ్డను కనలేదు. నువ్వు ఏడవలసిందే. కానీ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు చరిత్ర మీకు అప్పుడప్పుడు చెప్తాను కదా. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు కలిసి యవ్వన కాలంలో ప్రతిష్ట చేయబడి ప్రభు కొరకు జీవిస్తూ వాళ్ళిద్దరు కూడా ఆలోచన చేస్తూ వెళతా ఉంటే ఈ చెల్లి అన్నయ్యకు ఒక ప్రశ్న వేసిందంట. ఏమని? అన్నయ్య, పరలోకం వెళ్ళాలంటే ఎలాగో సాధ్యమా అన్నయ్య అని అడిగితే ఈ అన్నయ్య అన్నాడంట, ఏమన్నాడు? అమ్మా, పరలోకం వెళ్ళటానికి సాధ్యమే కానీ దేంట్లో ప్రవేశించాలి? ఇరుకు ద్వారానే, ఇరుకు ద్వారానే. అప్పుడు ఆ చెల్లి పాట పాడుతుందంట, అన్నయ్య మనం వెళ్ళేటి పరలోక పట్నమేదన్నయ్య, అన్నయ్య మనం వెళ్ళేటి పరలోక పట్నమేదన్నయ్య. చెల్లి పాడితే అన్నయ్య అన్నాడు, పరమ భక్తులు పోవుటకు పరలోక పట్నమే చెల్లెలా, పరమ భక్తులు పోవుటకు పరలోక పట్నమే చెల్లెలా, నాలుక అదిరదిరి పడతం ఎట్ల బోధో మన్నయ్య, నాలుక అదిరదిరి పడతం ఎట్ల బోధో మన్నయ్య, రాగి కత్తులతోటి నాలుక చీల్చివేయవే చెల్లెలా, రాగి కత్తులతోటి నాలుక చీల్చివేయవే చెల్లెలా. వీళ్ళిద్దరు సంభాషణ ఎట్టుంది? బాగుంది కదా. పరలోక పట్టణం వెళ్ళేది ఎవరు అంటే పరమ భక్తులు వెళ్ళేది పరలోకం. కరెక్ట్గా అన్నయ్య, ఆ పరలోకి వెళ్ళాలంటే ఈ నాలుక చేస్తుంది అన్నయ్య తిప్పలి. ఏం చేస్తుంది ఇది చెప్పండి? ఈ నాలుక ఏం చేస్తుందంట? అదిరదిరి అదిరదిరి అదిరది. అప్పుడు అన్నయ్య అన్నాడంట, రాగి కత్తులు, రాగి కత్తులు ఎక్కడున్నాయి చెప్తారా మీరు? ఏ కత్తది? రాగి కత్తులు. వాక్యమే. వాక్యంతో నీ నాలుకను సీల్చివేయి. అప్పుడు ఇరుక్కుగుండను వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నీ నాలుకను సీల్చివేయి చెల్లెలా అన్నాడు. మళ్ళీ అంటుంది, అన్నయ్య చేయి చెడ్డ రాత రాసి ఎట్ల బోధు మన్నయ్య, చేయి చెడ్డ రాత రాసి ఎట్ల బోధు మన్నయ్య, కుడి చేయి నరికి యొద్ద నుండి పారవేయవే చెల్లెల, కుడి చేయి నరికి యొద్ద నుండి పారవేయవే చెల్లెల, అన్నయ్య మనం వెళ్ళటి పరలోక పట్నమేదన్నయ్య, అన్నయ్య మనం వెళ్ళటి పరలోక పట్నమేదన్నయ్య, పరమ భక్తులు పోగొట్టకు పరలోక పట్నమే చెల్లెలా, పరమ భక్తులు పోగొట్టకు పరలోక పట్నమే చెల్లెలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 2 శరణాలు ఉన్నాయి. అర్థమైందా? పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే ఒకటి మత్తయ్య గారు రాస్తూ అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి, ఇరుకు మార్గమున ప్రవేశించండి. దాని ద్వారా ప్రవేశించేవారు కొద్దిమందే.
లూకా గారు రాస్తూ అంటారు, ఇదిగో ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి, పోరాడండి. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటో తెలుసా? పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేది లేదురా, బానిస సంఖ్యలు తప్ప. అరిచేతును అడ్డం పెట్టి సూర్యకాంతిని, వాళ్ళ నినాదాలు అవి. కార్మిక సంఘంలో ఉండి, కార్మిక సంఘంలో నాయకత్వం వహించి, కార్మిక సంఘంలో పోరాటాలు చేసి, కార్మిక సంఘాలు ధర్నాలు చేసి, కార్మిక సంఘాలు జెండాలు పట్టుకుని, కార్మిక సంఘాలు నినాదాలు చేసి, గేట్ల ముందు కూర్చొని నానా తిప్పల పాటు ఎర్ర టెండలు బాధలు పడి పోరాడిన అనుభవాలు నాకున్నాయి. బిడ్డలారా, పోరాడితే ఏం వద్ది? మరొకటి అంటారు, కొండకి ఎంటుక గట్టు పోతే అంతే, అవసరమైతే కొండైనా వస్తుంది. అది సిద్ధాంతం అదండి. కానీ మన సిద్ధాంతం ఏంటో తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. ఇరుకు మార్గములో వెళ్ళాలంటే చెప్పండి, ఏం చేయాలి? ఒళ్ళు చంపుకోవాలి, అవయవాలు చంపుకోవాలి, ఆశలు చంపుకోవాలి, కోరికలు చంపుకోవాలి, సమస్తాన్ని చంపుకుంటేనే పౌలయ్య అన్నట్టు అన్నిటి మీద నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఈ కడవరి కాలంలో బిడ్డలారా, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా మనకు కావలసింది పోరాటం. పోరాటము కావాలి. దేవుని పిల్లలకి పోరాడాలి. ఎవరితో పోరాడాలి? పౌలయ్య అంటాడు, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలతో పోరాడాలి, నీ శరీరంతో పోరాడాలి. ప్రత్యేకంగా యవన బిడ్డలను ఇబ్బంది పెట్టేది శరీరమే. యవన బిడ్డలను పోరాటంలో నిలబడకుండా చేసేది శరీరమే. అందుకే యవనస్తుడా, నీ యవన కాలమందు నీ దేవునికి లోబడు. యవన కాలమందు ఆయన కాడిని మొయ్యి. యవన కాలం ముందు ఆయన కొరకుని నీవు ప్రతిష్ఠించుకో. నా ప్రభువారు 33.5 సంవత్సరాలు నిండు యవన ప్రాయములు ఈ లోకానికి దిగివచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన యవనస్తుడయుండి యవన కాలములు సమస్త యవనేచ్ఛలను చంపి ఆయన కలువరి శిలువలో మన కొరకు చనిపోయాడు, మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తదుపరి ఆయన పునరుద్ధానుడై లేచాడు, విజయశీలుడై లేచాడు. బిడ్డలారా, ఆ మరణమే మన విజయానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మరణమే మన విజయ పదవిలో నిలబెడుతుంది. అందుకు నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన చూసినగా మన ముందు పెట్టాడు. ఆయన ఏదైతే చేశాడో, ఎలాగో జయించాడో, ఎలాంటి ఆశలు జయించాడో, ఎలాంటి పరిస్థితులు జయించాడో, వాటన్నిటినీ మన పితరులు సేవకులై సువార్థికులైనా లేకపోతే శిష్యులైనా ఆ ప్రవక్తలైనా న్యాయాధిపతులైనా సైన్యాధిపతులైనా ప్రతి ఒక్కరు కూడా ఆ శిలువ మరణాన్ని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు దాన్ని గురిగా పెట్టుకున్నారు. అందుకే పౌలయ్య పదే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎవరిని పోలి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే సంఘానికి పదే పౌలయ్య సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యములు నీ ఉండాలంటే, ప్రభుతో నీ ఉండాలంటే, యుగ యుగాలు యేసయ్యతో నీ ఉండాలంటే ఇరుకు ద్వారమున చెప్పలేం చేయాలి? ప్రవేశించు. ఇరుకు ద్వారమున ప్రవేశించు. ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి నీకు ఇబ్బందిగా ఉంటే మనమేమీ చేయలేము. ప్రభు చెప్పింది అదే, ఇరుకు ద్వారాన ప్రవేశించే వాడికి పోరాటం కావాలి, పోరాడాలి. అలాంటి పోరాటం కలిగి ఉంటేనే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతావు. పోరాటం లేకుండా నీ జీవితంలో ఏది సాధించలేవు. బిడ్డలారా, ఎంతమంది పోరాడుతున్నారు ఇప్పుడు ఐపీఎల్లో కదా? ఐపీఎల్లో పోరాడుతున్నారు, విజయాల కోసం పోరాడుతున్నారు. ఎన్ని టీములు దిగాయో, పోరాటాలు.
వాళ్ళు పోరాడుతూ ఉంటే ఇక్కడ జనాలు బెట్టింగులు కట్టి కుటుంబాలు కొల్లబోతున్నాయి అంతే. మధ్యరాత్రి దాకా ఎక్కడోడక్కడ గప్పు చెప్పుగా కూర్చుంటాం, సీక్రెట్గా మాట్లాడుకోవటం, బెట్టింగులు పట్టుకోవడం, పాడైపోవటం. ఎన్ని కుటుంబాలు IPL అయ్యేసరికి ఎన్ని కుటుంబాలు అయిపోతాయో తెలియదు. అప్పులు చేసి వీడి వెనకమాల తెకాణ ఏమీ లేకపోయినా, వీడికి ఉద్యోగం లేకపోయినా, వీడి కష్టపడే మనస్తత్వం ఉండదు. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. తల్లిదండ్రుల మీద పోరాడి తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు వీడి బెట్టింగులు కట్టి అప్పులు పాలై తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు. యవనస్తులారా వినండి, యవనస్తులారా అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలాంటి వాటి జోలికి వెళ్ళి కుటుంబాలు పతనాలు అయిపోతున్నాయి. వాళ్ళ ఎన్నో కుటుంబాలు తల్లి డబ్బులు ఇవ్వలేదని నిర్దాక్షిణంగా తల్లి మెడక నరికాడు ఒకడు. డబ్బులు ఇవ్వలేదని. ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. కసాయి బిడ్డలను కన్నానని ఏడుస్తున్నారు వాళ్ళ తల్లులు. బిడ్డలరా జాగ్రత్త. ఈ పోరాటాలు సామాన్యమైనవి కాదు. నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మన ప్రయాస ఎంత గొప్పగా ఉండాలో మీరు ఆలోచించేయండి. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే అతడు వదులుకోవలసినవి చాలా ఉన్నాయి. వదులుకోవాలి. నీకు పరలోకం కావాలంటే నువ్వు వదులుకోండి. ఆ యవనస్తుడు తన ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు, తన ధనాన్ని వదులుకోలేకపోయాడు, ఇహ సంబంధమైన దాన్ని వదులుకోలేకపోయాడు. పరలోకం కావాలి వాడికి, కానీ ఇహ సంబంధమైన దాన్ని వదులుకోలేకపోయాడు. ఎట్లారా ఇహలోక సంబంధమైన దాన్ని వదిలిపెట్టాలి. దీన్ని వదిలిపెడితేనే నీ చేయి పట్టుకుంటాడు ఆయన. నువ్వు పోరాటంలో విజయాన్ని సాధించాలంటే కొన్ని వదిలిపెట్టాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్నిటిని కోల్పోవాలి. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, అన్ననైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళైనను తల్లిదండ్రులైనను ఆస్తినైనను భార్య బిడ్డలైనను ఎవడైతే విడిచిపెడతాడో పరలోకం కావాలంటే ఏం చేయాలి? వదులుకోవాలి. తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వదిలిపెట్టాడు. తాను దున్నుతున్న ఎద్దులను బలిపీఠం మీద బలిచ్చాడు. ప్రవక్త వేసిన దుప్పటి భుజం మీద పెట్టుకున్నాడు. దానిని బహుమానంగా, దానిని ఆస్తిగా, దానిని ఐశ్వర్యంగా, దానిని నిత్య జీవంగా, దానినే అధికారంగా ఆ దుప్పటిని భుజం మీద పెట్టుకొని ఆ దైవజనుని వెంట నడిచాడు. పెట్టారు. చప్పట్లు పడతా వస్తారు ప్రభుకి. అది కూడా మీకు బాధగానే ఉంది. ఎలీషా ఆస్తిని వదిలిపెట్టేశాడు. ఆస్తి వదిలిపెట్టాడు. 12 అరకలు దున్ని వ్యవసాయాన్ని వదిలిపెట్టాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టాడు. మరలా ఆశ కలుగుద్దేమో. కొంత దూరం వెళ్ళాక ప్రవక్త దగ్గర తిరుగుతున్నప్పుడు ఏదో ఒకరోజు ఆశ కలుగుద్దాం వ్యవసాయం మీద, ఎద్దుల మీదని. ఎలీషా చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ ఎద్దులను బలిపీఠం మీద ఖండించాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి నీకు మధ్యలో ఏది నిన్ను అడ్డుగా ఉందో, పరలోకానికి వెళ్ళకుండా ఏది నిన్ను ఆపుతుందో దాన్ని ఖండించు, దాన్ని బలిగా అర్పించు, దాన్ని వదిలేయి. ఆ త్యాగం నువ్వు చేయగలిగిన రోజున నా ప్రభు నీ కొరకు చేతులు చాపుతాడు. దేవుని స్తోత్రం. నిన్నవలేలుగా నిత్య జీవానికి ఆహ్వానిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే కొన్నిటిని మనం ఏం చేయాలి? ప్రభు కొరకు కొన్నిటిని మనం ఏం చేయాలి? వదులుకోవాలి, చంపుకోవాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి. అప్పుడే మనకు నిత్య జీవం దొరుకుతుంది. అంతకాలం వెంబడించి అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి,
ఏలియాని వెంబడించి అద్భుతాలు చూసి గొప్ప కార్యాలు చూసి ఏలియా చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తా ఉంటే, ఏలియా అద్భుతాలు జరిగిస్తా ఉంటే, ఏలియా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా ఉంటే, ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తే, ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడి వర్షమైనను మంచైనను భూమి మీద పడకుండా ఉంటే, ఈ అద్భుతాలన్నీ కూడా దగ్గరుండి, చెప్పండి ఎవరు దగ్గరుండి చూస్తున్నాడు. అలాంటి అనుభవాలు దగ్గరుండి చూస్తూ చూస్తూ చివరికి ఏలియా ప్రవక్తకు పిలుపు వచ్చింది. ఏలియా, నువ్వు ఎత్తబడుతున్న సమయం ఆసన్నమైంది, నువ్వు ఒంటరిగా రా అంటే దేవుడు ఏలియా ఒంటరిగా వెళుతుంటే ఎలీషా ఆయన వెనకమాలే. అంటే ఇదిగో నేను బేతేలికి వెళ్తున్నంటే నేను కూడా బేతేలికి వస్తాను. నన్ను దేవుడు రమ్మంటున్నాడయ్యా, నేను అక్కడికి వెళ్తున్నానయ్య అంటే దైవజనుడా నేను కూడా అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నీ దేవుడే. అసలు ఎంత తీర్మానం అండి ఇది, ఎంత తీర్మానం అండి. అలాంటి నిర్ణయంతో హత్తుకునే మనసుతో ఎలీషా ఏలియాకు దగ్గరగా వెళుతూ ఉంటే ఆ కొద్ది సమయంలో, ఆ కొద్ది గ్యాప్లో రథాలు దిగొచ్చాయి, అగ్ని రథాలు దిగొచ్చాయి. ఏలియాను ఎలీషా విడిచిపెట్టట్లేదు. అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అదేంటో తెలుసా? సుడిగాలి 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 బర్రని తిరుగుతూ వచ్చి ఏలియా నా సుడిగాలి తీసుకుని వెళ్ళి రథం మీద కూర్చోబెట్టి, దేవుని స్తోత్రం. ఎంత అద్భుతం అండి ఇది. లేకపోతే ఎలీషా ఏలియాను పట్టుకుంటాడేమో. దైవజనుడా నేను కూడా నీతో వస్తానండి. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి. ఏలియా అగ్నిరథం మీద కూర్చున్న తర్వాత ఆ అగ్నిరథం అవలీలగా లేస్తూ ఉంటే మండుచున్న అగ్నిరథం, చెప్పడే రథం అది అగ్నితో మండుతూ ఉంది. అగ్నితో మండుతున్న రథంలో మండుచున్న ప్రవక్త వెళ్ళి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. మండుచున్న ప్రవక్త వెళ్ళి కూర్చున్నాడు. ఏడుస్తాడు ఎలీషా. ఎలీషా ఏడుస్తాడు, ఓ నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నీవే, నన్ను విడిచిపెట్టి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నావా దైవజనుడా అని ఏడుస్తా ఉంటే ఏలీ అంటాడు, ఇదిగో నీకేం కావాలి అడుగు. అప్పుడు ఎలీషా ఏమడిగాడు చెప్పండి, ఏమడిగాడు? నీ ఆత్మలు నాకు 2 పాలు దయచి. వెంటనే తన దుప్పటి కిందకి విడిచిపెట్టు. పెట్టారా? ఆ దుప్పటి తీసుకుని భుజాన్ని వేసుకుని పరుగున మొట్టమొదట వెళ్ళి ఎలీషా ఏ నదిని కొట్టాడు? చప్పట్లు కొట్టి ప్రభువుని హల్లెలూయా. ఏలియా దేవుడెక్కడా అని అడిగి ఎలీషా తన ఒంటి మీద ఉన్న దుప్పటితో యోర్దానును కొట్టగా యోర్దాను 2గా చీలిపోయాయి. మొట్టమొదట ఏలియాను వేరైన తర్వాత ఎలీషా దేవుని నామం పేరిట చేసిన అద్భుతం ఏంటో తెలుసా? చెప్పండి ఏంటది? యోర్దానును 2గా చీల్చటం. దుప్పటితో కొట్టి ఏలియా దేవుడు ఎక్కడా అని రోషము కలిగి అడిగిన వాడు ఎలీషా. దేవుని స్తోత్రం. నువ్వు అడగగలవా? అలాంటి ఉరుకుల్లో నువ్వు ప్రవేశించడానికి నువ్వు అడగగలవా? అలాంటి పోరాటము నువ్వు చేయగలవా? ఒక దుప్పటి నది మీద కొట్టడానికి దమ్ముండాలండి, దమ్ముండాలి. ఎలీషా ఆ దమ్ము ధైర్యం ఉన్న ఆత్మ కలిగిన వాడు కనుక ఆ నదిని కొట్టి, ఆ యోర్దాను నదిని కొట్టి నిలబడంటాడు, ఏలియా దేవుడు ఎక్కడ? వెంటనే దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఎవరు? ఎలీషా. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? ఏలియా ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు చేస్తే ఎలీషాని చేశాడు 14 చేశాడు.
14 చేశాడండి. అద్భుతం. మన వల్ల ఏమవుతుంది? పోరాటంలో ఉన్నవాడు, జై జీవితం కొరకు ఆశించేవాడు, పోరాటంలో విజయాన్ని సాధించాలనుకున్నవాడు, పోరాటంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకున్నవాడు, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, శ్రమైన పోరాటంలో వెనుదిరిగి చూడకుండా ఉన్నవాడే నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. దేవుని సన్నిధిలో అడుగుపెట్టి, దేవుని మందిరంలో అడుగుపెట్టి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు బలలో పాలు పొంది మళ్ళా వెనక తట్టు చూస్తున్నావే, వై? నీకు అవసరమా? నీ సమర్పణ ఏంటి? నీ ప్రతిష్ఠ ఏంటి? నీ వైరాగ్యం ఏంటి? నువ్వు దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డావు? నువ్వెందుకు మారు మనసు పొందావు? నువ్వెందుకు బాప్తిసం పొందావు? మళ్ళా నువ్వెందుకు వెనక తిరుగుతున్నావు? అంటే నీ ఆశను నువ్వేం చేయలేదు, విడిచిపెట్టలేదు. నీ అలవాట్లు నువ్వు మర్చిపోలేదు. నీ శరీరాచలు చంపలేదు. నీ కోరికలు చావలేదు. నీ ఉద్దేశాలు చావలేదు. నువ్వెలాగెళ్తావు నిత్య జీవం? నువ్వెలాగ సంపాదించుకుంటావు పరలోకం? నన్ను వెంబడించేవాడు ఇహమందును పరమందును ఆస్తి కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు చంపు ఇక్కడ, విడిచిపెట్టి ఇక్కడ, వదులుకో, వదులుకో. ఎట్టో గట్ట 1 సంవత్సరం ఓపిక పట్టయ్యా, ఓపిక పట్టి 1 సంవత్సరం చేయయ్యా, డ్యూటీ చేయయ్యా, ఉద్యోగం చేయయ్యా, ఈ పిల్లలు కాస్త 10th అయిపోద్దయ్యా, ఫీజులు కట్టుకుంటే ఇబ్బంది అవుద్దయ్యా, ఎట్టో గట్ట చేయయ్యా అని అమ్మగారు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు దాన్ని వదిలిపెడదామని చూసుకోండి. దీన్ని ఉద్యోగాన్ని, దాన్ని దేవుని ఆత్మ బలపరిచేది. దాన్ని వదులుకో, దాన్ని వదులుకో. ఇంటికి వస్తే ఈమె పక్కన మా మామయ్య ఉండేవాడు, మా తమ్ముళ్ళ మామయ్య గారు. ఆయన అనేవాడు, ఈ మాట వినడమ్మా, నీ మాట వినడు, ఆయన అనుకున్నది చేస్తాడు, ఎట్టొకటి సంవత్సరం చేయమనమ్మా, బతుకులాడుకో, పిల్లల భవిష్యత్తు పోద్ది. పిల్లల భవిష్యత్తు ఉంటుందో పోద్దో పిలిచిన వాడికి తెలుసు. దేవుని స్తోత్రం. పిలిచిన దేవునికి తెలుసు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మధ్యలో దాన్ని వదిలిపెట్టుకుని ప్రభు పరిచర్య కొరకు వచ్చి ఇబ్బందులు పడుతూ తిరుగుతూ అక్కడికిక్కడికి తిరుగుతూ కష్టంలో నష్టంలో బస్సు దొరకకపోతే సైకిల్ వేసుకొచ్చుకుని ఏమీ లేని బండి లేదు, ఏమీ లేదు. బిడ్లారా, ఒక సైడ్ ఛార్జీ పెట్టుకుని నూజిబీడ్ నుంచి వచ్చి గోకవరం వరకు వచ్చేది బస్సు. అక్కిరెడ్డిగూడెం ఎక్కితే ముల్లంపాడికి 10 రూపాయలు ఛార్జీ. వచ్చేటప్పుడు 10 రూపాయలు పెట్టుకుని వస్తే రిటర్న్లో 10 రూపాయలు వచ్చేవి కాదు. మనం కాబట్టి చెప్పుకుంటున్నాం బిడ్డలారా, రిటర్న్ ఛార్జీకి 10 రూపాయలు వచ్చేవి కాదు. రిటర్న్ ఛార్జీకి కూడా తెచ్చుకునేవాడిని, ఏదైనా టిఫిన్ చేయాలని టిఫిన్ ఖర్చు కూడా తెచ్చుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో పరిచర్య ప్రారంభించింది. నా పిల్లలకి ఏం తెలిసి బాధ? అలా తెలుసా? తెలియదు. ఈ కష్టం వాళ్ళకి తెలియదు. మనం పడిన శ్రమ మన పిల్లలకు తెలియదు. మనం అనుభవించిన అనుభవాలు పిల్లలకు తెలియదు. మన బాధల వాళ్ళకి తెలియదు. మన కష్టం వాళ్ళకి తెలియదు. మన శ్రమ వాళ్ళకి తెలియదు. మందిరం కట్టుకోవాలంటే ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని శ్రమలు పడ్డామో బిడ్డలారా. ఇంటి దగ్గర మగ మనిషికి తెలియకుండా రహస్యంగా డబ్బులు కూడబెట్టుకుని, రహస్యంగా జాగ్రత్త చేసుకుని మందిరం కొరకు గుప్పులు విప్పిన పిల్లలు ఎంతో మంది నాకున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. మీరందరూ చేసిన పని అది, నాకు తెలుసు. అది దేవుని పని కొరకు రహస్యంగా దేవుని కొరకు దాచుకుని దేవుని మందిరం ఖర్చు కొరకు మీరు వాడపడ్డారు. తన కొరకు పరిచర్య చేసిన బిడ్డలను మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. దానికి 2 ఘనత మీకు ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేయండి అంతే. నువ్వు ఖర్చు చేసిన దానికి, నువ్వు ఖర్చు అయిన దానికి, నువ్వు శ్రమ పడిన దానికి, నువ్వు ఇచ్చిన దానికి 2 100 1000 దేవుడు ఇవ్వాలంటే ఆయన సన్నిధిలో ఏం చేయాలి? నీవు ప్రార్థన చేయాలి.
రాత్రి మాట చెప్పి నేను ముగిస్తాను. నాటబడినది అయితేనే చెప్పాలి, నాటబడింది అయితేనే ఫలిస్తుంది. పక్కన పడేసింది ఎండిపోతుంది, చచ్చిపోతుంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. నా దేవుని బిడ్డలారా, ఈ కష్టానికి నష్టానికి ఎన్ని బాధలు అనుభవించామో, ఎన్ని శ్రమలు భరించామో బిడ్డలారా. ఎవరో ఒకరు దేవుడు ప్రేరేపించి బిడ్డలు అయ్యా భోజనం చేయండి అంటే భోజనం చేసేవాడిని, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. నేను చెప్తున్నానండి. అప్పుడు కూడా తల్లులు పిల్లల్ని పిలిచి అయ్యా భోంచేయ్యా భోంచేయ్యా అంటేనే భోజనం చేసేవాడిని, లేకపోతే ఎవరిని ఆశించేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందుల్లో, అలాంటి కష్టాల్లో, అలాంటి ఇరుకుల్లో ప్రయాణం చేసి బిడ్డలారా, ఇరుకుల్లో ట్రావెల్ చేసుకుంటూ, కష్టాల్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కనుకని ఈ రోజున దేవుడు ఈ స్థితిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఈ రోజు మనకి స్థితిని ఇచ్చాడంటే మామూలు కాదు బిడ్డలారా. మనం పడిన కష్టం, శ్రమ దేవుడు చూశాడు, పోరాటాన్ని దేవుడు చూశాడు. కనుకనే ఈ రోజున ఈ స్థితిలో మనం ఉండగలిగాం. కనుక బిడ్డలారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. యెషయా గ్రంథము 48:10. యెషయా గ్రంథము 48:10. నేను నిన్ను పుటను వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి నా నిమిత్తమే అలాగూ చేసేదన్నా. ఎలాగూ పుట్టని వేసాడంట చెప్పండి? వెండిని వేసినట్లు కాదు. ఏ కొలిమి చెప్పండి? ఏ కొలిమి? ఇబ్బంది కొలిమి. కొలిమిలో ఉంటే ఒక రకంగా ఉంటుంది. కొలిమిలో 2 రకాలు ఉన్నాయి. ఒక కొలిమి మామూలుదైతే, మరొక కొలిమి ఇబ్బంది కొలిమి. ఆ ఇబ్బంది కొలిమిలో నువ్వు పుట్టమ వేయబడిన రోజున, ఆ ఇబ్బంది కొలిమిలో నువ్వు కాల్చబడిన రోజున, నల్లగొట్టబడిన రోజున, కారుతో నొక్కబడిన రోజున, సుత్తితో కొట్టబడిన రోజున, పుట్టమి వేసి అగ్నిలో కాలిన తర్వాత ఊదుతాడే అలాగ ఊదబడితేనే నువ్వు శుద్ధ సువర్ణంగా బయటికి వస్తావు. దేవుని స్తోత్రం. ఎన్ని పరిస్థితులండి దేవుని పిల్లలకి, ఎన్ని ఇబ్బందులు పడాలండి దేవుని బిడ్డలో, ఎన్ని కష్టాలు పడాలండి పరలోకం వెళ్ళాలంటే. ఉనికినే రాదు బిడ్డలారా. ఫ్రీ అని ఆధార్ కార్డు పెట్టుకుని ఆర్టీసీ బస్సుకి ఏలూరులో దిగినట్టు ఉండదు పరలోకం కదా. ఈ మధ్యకాలం అవి కూడా దారిలో మొరాయిస్తున్నాయి. మొన్న లింగపాల మెట్ట మీద మొరాయించింది ఒకటి. వాళ్ళందరూ చూడాలి బాధ. అందులో ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ కదా. ఎర్రటెండలో ఆర్టీసీ బస్సులో మొరాయిస్తే దిగి, ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ కదా, పొగుడుతున్నారు. బిడ్డలారా, ఎన్ని బాధలు. కానీ పరలోకం వెళ్ళాలంటే నువ్వు శ్రమలు అనుభవించాలి, నువ్వు కష్టాలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి, పోరాటాలు అనుభవించాలి. బిడ్డలారా, ఇంటలో పోరాటం వస్తుంది, బయట పోరాటం వస్తుంది, సమాజంలో పోరాటం వస్తుంది, ఎన్నో రకాల పోరాటాలు వస్తాయి. వీటన్నిటినీ తాళుకోగలిగితేనే నీకు పరలోకం. దేవుని స్తోత్రం. లేకపోతే కష్టం. ట్రైన్ ప్రయాణమైనా ఈజీయే, ఫ్లైట్ ప్రయాణం ఈజీయే, బస్ అయినా ఈజీయే. చేరవలసిన గమ్యాన్ని చేరడానికి బాగానే ఉంటుంది. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, నిత్య సియోనుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిన మార్గము చెప్పలే మార్గం. అది ఇరుకు మార్గములో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని జయించగలిగితేనే నువ్వు గమ్యానికి చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం. గమ్యానికి చేరాలి అంటే ఇవన్నీ కూడా మనము భరించాలి. ఇవన్నీ భరించాలంటే చెప్పండి దేనికి సాధ్యం అవ్వాలి? శరీరానికి.
ఆత్మకు సాధ్యమవ్వాలి. ఈ శరీరం అన్నిటిని భరించాలి, జయించాలి, సహించాలి, ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ దానికి సాధ్యమైతేనే చెప్పండి ఏం చేస్తుంది? ఒక క్షిపణి అంతరిక్షంలోనికి వెళ్ళాలి అంటే, అంతరిక్షంలోనికి మిషన్ తీసుకెళ్లి అంతరిక్షంలో దాన్ని విడిచిపెట్టాలి అంటే దానికి కింద కొన్ని జాయింట్లు ఉంటాయి, కొన్ని గొట్టాలు. వాటి నిండా లిక్విడ్ పెడతారు, వాటి నిండా పదార్థం పెడతారు, ఫైర్ మండేది. దాన్ని తీసుకెళ్తానికి ఇది ఎంత ఫైర్ అయితే అంత వేగంగా వెళుతుంది. శబ్దానికి కొన్ని 100 రెట్ల స్పీడ్లో వెళ్తుంది. అలాగ వెళుతున్నప్పుడు అది వేరొక మార్గంలో వెళ్ళదు. అది అంతరిక్షంలోనికి చంద్రమండలంలోకి వెళ్ళేంత వరకు అది సముద్రం మీదే, చెప్పండి, సముద్రాన్ని దిశ మార్చుకోదు అది. ఎందుకో తెలుసా? ప్రతి ఊడిపోయిన జాయింట్ వచ్చి ఎక్కడ పడుతుంది? సముద్రంలోనే పడుతుంది. ఊర్లో పడింది అనుకో, ఏదైనా ఇంటి మీద ఇల్లు వాళ్ళు మొత్తం కొల్లైపోయి చచ్చిపోతారు. అందుకని దాని దిశను కరెక్ట్గా పెడతారు. అది అంతరిక్షంలో చేరే వరకు, దాన్ని తీసుకెళ్లి చంద్రమండలం మీద పెట్టేంత వరకు ఇవన్నీ కూడా తీసుకుని వెళతాయి. దేని పద్ధతి ప్రకారం అది వదిలిపెడుతుంది, వచ్చి నీళ్ళల్లో పడుతుంది. దానికే అంత క్రమం ఉంటే, దానికే అంత క్రమం ఉంటే, దానికి అంత పోరాటం ఉంటే అది నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. కానీ మన ఆత్మ ఇక్కడ శరీరాన్ని విడిచిపెడితే రెప్పపాటున ఎడకెళ్ళాలి? రెప్పపాటున కన్ను మూసి తెరిచేలోపే, అంతరిక్షంలోకి అది వెళ్ళక మునిపే పరలోకంలో ఈ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. రెప్పపాటున వెళ్ళిపోద్ది. ఎంత దూరం ఉంటుందయ్యా అన్నట్టు చూస్తున్నారు మీరు. అది ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఈ ఆత్మ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టడం ఎంత లద్ది? రెప్పపాటున. అంత వేగం ఆత్మకుంటుంది, అంత వేగం ఆలోచనకుంటుంది. మనం ఇక్కడుండి అమెరికాలో వైట్ హౌస్ అని ఆలోచన చేసామనుకోండి, విమానం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళే లోపం మన ఆలోచన వెళ్ళిపోద్ది. మన ఆలోచనకు మించినది ఏదీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, నీ పోరాటం గమ్యానికి చేరాలంటే ఎన్ని శ్రమలైనా భరించాలి, ఎన్ని బాధలైనా. చెప్పరే? అననీయతో ప్రభు చెప్తాడు, అననీయ ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఇబ్బందులైనా భరించడానికి ఇతడు నేను ఏర్పరుచుకున్న పాత్ర. ప్రభువారు ఎన్నైతే చెప్పారో అవన్నీ పౌలయ్య జీవితంలో నెరవేరి, అందుకే పౌలయ్య పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నీవు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఊరికి బాప్తీసం తీసుకుని ఇంటికాడ కూర్చుంటే పరలోకం వెళ్ళవు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఇంపాసిబుల్ అది. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. ఇవన్నీ దాటడం నీకు సాధ్యం కావట్లేదు. నువ్వు పరలోకం వెళ్తావు. చాలా మంది జీవితాలు ఈ రోజున భయపడి, భక్తి చేయటానికి భయపడి పరలోకాన్ని వదులుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నారు వార్పలాగా. అంతేగాని ఏమైనా సరే నా ఆత్మను నేను దేవుని దగ్గర ఉండాలి, నా ప్రభుతో నేను ఉండాలి. ఈ శరీరమా నువ్వు నన్ను ఇబ్బందులను పెట్టు, ఈ శరీరమా నన్ను ఎన్ని బాధలైనా పెట్టు, శరీరమా నన్ను ఎన్ని రకాలుగా శోధించు, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతానని నిబంధనలు నిలబడేవారు ఎంతమంది అండి ఈ రోజున ఏళ్ల మీద లెక్కించి చెప్పొచ్చు. మన కర్లాయిగూడలో వాక్యం చెప్పి సాలమన్నయ్య గారు అన్నారు, ఈ కలరాయిగూడ నుంచి ఒక 20 మంది కూడా పరలోకం వెళ్తారో వెళ్ళరు అన్నాడు. ఎంతమంది చెప్పండి? దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ఈ కలరాయిగూడలో వచ్చి 20 మంది కూడా పరలోకం వెళ్ళడు అన్నాడు. ఆ మీటింగ్ పెట్టించిన ఆయన కుటుంబరావు గారు అంటారు, అయ్యగారు
తర్వాత అయ్యా ఏంటి అయ్యగారు ఒక 20 మంది అన్నారు, లేదంటే మరి ఈ సంఘం అంతా ఏమైపోద్ది అన్నాడు. ఈ మందిరానికి వచ్చి వాళ్ళందరూ ఏమైపోతారు అయ్యానంటే, నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అన్నా. నేను కూడా ఆలోచన చేస్తున్నానండి. ఎంతమంది ప్రభుతో ఉంటారో అర్థం కాని స్థితిలో ఉన్నాం ఈ రోజున. బిడ్డలారా, ఈ లోకము ఏదైనా కోరుకుంటుంది, ఈ లోకము ఏదైనా ఆశిస్తుంది, ఈ లోకం ఎంతైనా కావాలంటుంది. కానీ మనలో ఉన్న ఆత్మ ఉందే ప్రభు ఇచ్చింది. ఈ ఆత్మ కోరుకునేది పరలోకాన్ని. దేవుని స్తోత్రం. పరలోకాన్ని కోరుకుంటుంది. నా దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, ఇదిగో నిన్ను కొలిమి కాదు, ఏ కొలిమి, ఇబ్బంది కొలిములు పెట్టి నిన్ను నలగొడుతున్నా. నువ్వు నలగాలి. అందుకే తండ్రి కుమారుడు గురించి అంటాడు, ఇదిగో నా కుమారుడు నలుగొట్టుట నాకు ఇష్టమై. తల్లి చూస్తున్నాగా బిడ్డని ఎవరైనా ఒకడొక దెబ్బ కొడితే ఏమ్మా ఊరుకుంటావా? సహించలేని మనస్సు మంది. కానీ యేసుప్రభు వారు సిలువలో ఇబ్బందులు పడి, నలగొట్టబడి, శ్రమలు పడి, గాయాలు పడి, చిత్రహింసలు పడి, సిలువను మొయ్యలేక తడబడుతూ ఉంటే తండ్రికి ఇష్టమైంది. నీ పిల్లల్ని కొంచెం కష్టపెట్టలేవా? రాత్రిపూట్ల ప్రార్థనకు రమ్మంటానికి వద్దులేగమ్మా పడుకోను, పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలిగా, ఇబ్బంది పడతావు. రాత్రిపూటలు ప్రార్థనకు వద్దమ్మా. ఈ తల్లి వెళ్ళేదాకా ఈ తల్లి టీవీ ముందు కూర్చుంటుంది. ఏమన్నా తక్కువ? ఇదివరకు బ్లాక్ అండ్ వైట్ ఉండే, అన్నీ తీసేశారు. ఇప్పుడు మొత్తం గోడకు పెట్టారు ఎల్ఈడీలు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ తల్లి వచ్చామో మందుల్లో ఏడ్చి, అయ్యో నా పిల్లలయ్యా అంటే సాతాను అంటది, నీ కొడుకు నీ కూతురు ఏం చేస్తారు అనుకున్నావు, టీవీ చూస్తున్నారంట. ఏముంది? నీకిష్టమైనది కావాలి దేవునికి, నీకిష్టమైనది. ఎన్ని వరాలు కలిగి స్వరాలు ఎత్తుతున్నారు. బలి అర్పణ కోరలేదు నీవు, బలి అర్పణ కోరలేదు. ఏం కోరుకున్నాడండి? నీ బలి, నీ అర్పణ, నీ త్యాగం ఆయనకు అవసరం లేదు. ఆల్రెడీ ఆయన బలి అయ్యాడు, త్యాగించాడు, నలగొట్టబడ్డాడు, పొడవబడ్డాడు, చిత్రహింసలు పడ్డాడు. నువ్వు మోయటమేంటి ఇంకా సిలువ? ఆయన సిలువ ఎప్పుడో మోసేశాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు మోయటమేంటి? ఈ నటన దేవునికి అవసరం లేదు. ఈరోజు నువ్వు మోయటమేంటి? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మోసాడు. ఆయన నువ్వెవరి కొరకు మోస్తున్నావు? ఆ సిలువ మోసేవాడికి ఏమన్నా మారు మనసు ఉందా? పాపక్షమాపణ ఉందా? పరిశుద్ధత ఉందా? సమర్పణ ఉందా? త్యాగం ఉందా? ఏముంది? తాగుబోతాడు సిలువ మోస్తున్నాడు, దొంగడు సిలువ మోస్తున్నాడు, పాపం చేసేవాడు సిలువ మోస్తున్నాడు, రకరకాల జీవితం కలిగినాడు కూడా సిలువ మోస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సిలువ మోస్తున్న పాపాలన్నీ ఎక్కడికి పావు. ఇంకా పాపాల మూట పెట్టుకుంటావు నీ నెత్తి మీద. ఇక నీ జీవితంలో నువ్వేమి సాధించలేవు. ఎవరి కోసం మోస్తున్నావు నువ్వు సిలువ? నా ప్రభు వారు మోసాడు సర్వ మానవాళి కొరకు సిలువ. దేవుని స్తోత్రం. అది త్యాగంతో కూడిన సిలువ, మరణించడానికి మోసిన సిలువ, దెబ్బలు గాయాలు పొందడానికి మోసిన సిలువ. నీకు ఒక గాయం అయిందా? ఒక దెబ్బ కొడితే ఊరుకుంటావా? ముఖం మీద ఉమ్ముతే ఊరుకుంటావా? ఊరుకోవే. ఎందుకురా నువ్వు మోసేది? వేషధారి జీవితం, మోసకరమైన జీవితం. నా దేవుని బిడ్డలారా,
దేవుని పిల్లలకు కావలసిందేంటో తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. అలాంటి పోరాటం కలిగి ఉంటేనే, జీవితం కలిగి ఉంటేనే నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. లేకపోతే ఎక్కడదండి నీకు జీవితం? నువ్వెక్కడ పోరాటం లేకుండా ఎక్కడ జయించగలుగుతావు? కనుక ఈ కడవరి దినాల్లో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు పోరాడవలసినది ఈ లోక శక్తులతో, నీ శరీరముతో, శరీరాశలతో నువ్వు పోరాడి జయించు, జయ జీవితాన్ని పొందు. యేసుక్రీస్తు ప్రభుతో నిత్య సీయోనులో ఉండుటకు ఆశపడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్ చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ఆమేన్. రైట్, అందరం మోకరి